शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओम अंदरिकू शुभोदयं। దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. తత్వబోధ గ్రంథ రచయించిన భగవత్పాద ఆదిశంకరాచార్యులను స్మరిస్తూ ఉపనిషత్తులో తైత్తరీయ ఉపనిషత్తు ఇంకా వేరే వేరే చాలా ఉపనిషత్తులో ఈ శాంతి మంత్ర వస్తుంది. దాన్ని పఠన చేస్తూ మన కార్యక్రమం మొదలు పెడతాము. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధ గ్రంథ అనేది ఒక గురు శిష్యుల మధ్యన గడిచిన ఒక సంభాషణ, ఒక స్తోత్రం కాదు, స్తుతి ఏమీ కాదు. ఇది మొదటిలో సాధన చతుష్టయ అంటే ఏంటి అని గురు చెప్తున్నారు. వివేక, వైరాగ్య, శమాధి, షట్క సంపత్, తరువాత ముముక్షుత్వం. ఇవి 4 గుణాలు, క్వాలిటీస్ అంటాము. అవి ఉంటే తత్వబోధ చదవటానికి, నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, చదవడం వేరు, అర్థం చేసుకోవడానికి ఇది అర్హత పొందుతాడు ఏ వ్యక్తి అయినా అని చెప్తున్నారు. ఆ తరువాత తత్వ వివేక అంటే ఏంటి అని శిష్యుడు అడిగితే, ఆత్మ మాత్రమే సత్యం, మిగతా ఏమేమి ఉన్నాయో అన్ని మిథ్య అన్నారు. మనం ఇంకా అనాత్మ అని పద ఉపయోగిస్తాము. అనాత్మ, ఆత్మ, అనాత్మ అని. ఆ తరువాత ఆత్మ అంటే ఏంటి అని అడిగినప్పుడు 3 శరీరాలు కాదు, దానికిన్నా భిన్నగా ఉన్నటువంటిది. పంచకోశాలు దానికిన్నా భిన్నంగా అంటే సపరేట్గా విడిగా ఉన్నటువంటిది. ఇంకా 3 అవస్థలు, ప్రతి ఒక్కరికి 3 అవస్థలు ఉంటాయి. ఆ 3 అవస్థలకు కూడా సాక్షిగా ఏది ఉందో దానికి పేరు ఆత్మ అని, అది సచ్చిదానంద స్వరూప అని అన్నారు. అప్పుడు 3 శరీరాలు ఏంటి అడిగితే స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర అన్నారు. స్థూల శరీర అంటే ఏంటి అని ప్రశ్న అడిగినప్పుడు, స్థూల శరీర అంటే పంచభూతలు ఉంటాయి, సత్కర్మ నుండి వస్తుంది, ఇంకా సుఖ దుఃఖ ఇవి అన్నీ భోగించడానికి ఉన్నటువంటి ఒక స్థానం, ఒక రూమ్, అది అంతే. 6 వికారాలు ఈ స్థూల శరీరానికి ఉంటాయి అన్నారు. సూక్ష్మ శరీర అంటే అది కూడా పంచభూతాలే, అది కూడా సత్కర్మజన్యం. ఇది సుఖ దుఃఖాన్ని భోగించడానికి సాధనాలు, ఇన్స్ట్రుమెంట్స్, ఒక టూల్ కిట్. ఒక పెద్ద బాక్సులో ఈ కార్పెంటర్స్ తీసుకొస్తారు చూడండి, ఒక పెద్ద బాక్సులో అన్ని వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. ఏ ఐటమ్ కావాలో దాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఒక టూల్ కిట్ ఈ సూక్ష్మ శరీరం అని అన్నారు. ఏమేమి ఉన్నాయి అందులో? టూల్స్ ఏమేమి ఉన్నాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణవాయులు, ఆ తర్వాత మనస్సు, బుద్ధి, 17 అంశాలు ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి అని అన్నారు. కారణ శరీరం అంటే ఏంటి అని అడిగితే
అది చెప్పలేనటువంటిది, అనిర్వాచ్యం. అంటే అది ఉంది అని చెప్పలేము, లేదు అని కూడా చెప్పలేము, అలాంటిది అన్నారు. ఆ తరువాత ఈ స్థూల శరీర, సూక్ష్మ శరీర, ఇవి రెండు దీనికి రావడానికి కారణమే ఈ కారణ శరీర. తర్వాత నిర్వికల్పక, అవిద్యా రూపం, అజ్ఞాన రూపం అనేది కారణ శరీర అన్నారు. అందులో జ్ఞానేంద్రియ ఏంటి, జ్ఞానేంద్రియాలు ఏమేమి ఉన్నాయి, కర్మేంద్రియాలు ఏమేమి ఉన్నాయి, ఇవి అన్నీ వర్ణించారు. పంచవాయు గురించి ఈ తత్వబోధలో వర్ణన ఇవ్వలేదు ఆదిశంకరాచార్యులు. వేరే వేరే గ్రంథాల్లో ఈ వర్ణన మనము చూడొచ్చు. అందుకే అక్కడి నుండి తీసి ఆ వర్ణన ఇక్కడ నేను పెట్టాను. తత్వబోధంలో పంచవాయు గురించి ఆదిశంకరాచార్యులు వర్ణన ఇవ్వలేదు. కానీ మనము చూశాము ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అని చూశాం. ఆ తర్వాత పంచకోశాలు కూడా చూశాం. ఒక్క దృష్టికోణం నుండి మన శరీరాన్ని 3 విభాగాలు చేశారు. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీరాన్ని. ఇంకా ఒక్క దృష్టికోణం నుండి 5 విభాగాలు చేశారు. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, లోపల ఉన్నటువంటిది ఆనందమయ కోశ. 5 కోశాలు. అన్నమయ కోశ అనేది మన స్థూల శరీరం ఎలాగుందో అలాగే ఉంటుంది. అంటే బయట కనపడేది మనకు అన్నమయ కోశ అని చెప్పొచ్చు, లేదా స్థూల శరీరాన్ని కూడా చెప్పొచ్చు. ఇంకా ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఇవి 3 కలిపి మన సూక్ష్మ శరీరం అవుతుంది. 5వ కోశం ఆనందమయ కోశ అంటే కారణ శరీరం. అన్నమయ అనేది స్థూల శరీర, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ 3 కలిపి సూక్ష్మ శరీర, ఆనందమయ అనేది కారణ శరీర. అన్నమయ కోశ అంటే మనము చూశాము, అన్నం నుండి వస్తుంది మన దేహం. అన్నరసేనైవ భూత్వ. మనమందరూ కూడా ఆహారం, అన్న అంటే ఒట్టి అన్నం అని కాదు, ఆహారం అని తీసుకోవాలి. ఆహారం వల్ల వచ్చే ఒక రసం అంటే ఎసెన్స్. మనం ఆహారం తీసుకుంటాం, అందులో ఉన్నటువంటి ఎసెన్స్ ఏమి కావాలో దాన్ని ఇక్కడ తీసుకుంటుంది, మిగతావన్నీ బయట పెట్టేస్తుంది మన దేహం, శరీరం. అది పురుష శరీరంలో వీర్యంగా తయారవుతుంది, స్త్రీ శరీరంలో అండాణు, ఒక గుడ్డు, ఎగ్ అలాగే తయారవుతుంది. ఇవి 2 మిలనమైనప్పుడు ఇంకా ఒక వ్యక్తి అక్కడ పుట్టపోతుంది. అంటే మనము ఎక్కడి నుండి వచ్చాము? అన్నరసం నుండే వచ్చాము. ఆ తర్వాత తల్లి పాలు తాగుతాము, కొంచెం పెద్దగా అయిన తర్వాత వేరే వేరే ఆహారం తీసుకుంటాము. అంటే అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య. ఎలా పెరుగుతున్నామో? అన్నరసం వల్ల మనము పెరుగుతున్నాము. ఆ తరువాత ఈ భూమి, పృథ్వీ అనేది అన్న రూపం. ఎందుకు పృథ్వీని అన్న రూపం అంటాము? ఈ పృథ్వీ నుండియే మనకు ఆహారం వస్తుంది, చెట్టుల వల్ల ఆహారం వస్తుంది. అందుకే పృథ్వీని భూమి తల్లి అంటాము, భూదేవి అంటాము. మనం ఎలాగొక తల్లిని ఏమంటాము? ఒక పూజనీయ వ్యక్తి కదా, అమ్మవారు అంటాం తల్లిని. అలాగే భూమి, పృథ్వీని కూడా ఒక తల్లి అలాగే చూస్తాము. ఎందుకంటే మనకు దేహానికి, మనస్సుకి కావాల్సిన ఆ పౌష్టికాంశాన్ని ఆహారం ద్వారా మనకు ఇచ్చేది ఈ తల్లి, భూమి తల్లి. అదే భూమిలో మనము మళ్ళీ విలీనం అయిపోతాం. మనము చనిపోయినప్పుడు, మరణం వస్తే ఈ దేహాన్ని మళ్ళీ, ఈ దేహంలో ఏమేమి ఉన్నాయో అన్ని మళ్ళీ పృథ్వీలో లీనమైపోతుంది. దీనికి పేరు అన్నమయ కోశ లేదా స్థూల శరీర అన్నారు. ఆ తర్వాత ప్రాణమయ కోశ.
ప్రాణమయ కోశ అంటే 5 వాయువులు, 5 కర్మేంద్రియాలు కలిపి 10 అంశాలు వస్తాయి. దీన్ని మనము ప్రాణమయ కోశ అంటాము. ఫిజియోలాజికల్ పర్సనాలిటీ. అదే అన్నమయ కోశ అయితే ఎనాటమికల్ పర్సనాలిటీ అంటాము. ప్రాణమయ కోశ అనేది మనకు క్రియాశక్తిని చూపిస్తుంది. కర్మేంద్రియాలు ఉన్నాయి, క్రియాశక్తిని చూపిస్తుంది. మనం ఏమేం కార్యం చేస్తామో, ఒక చిన్న చెయ్యి ఇలా చేయడం అది కూడా ఒక క్రియ. దానికి ఏం కావాలి? కర్మేంద్రియ కావాలి. దాని వెనక ఈ పంచవాయువులు పని చేయాలి. మనమేమో ఇలాగ చేస్తాము, కానీ లోపల ఏం నడుస్తుంది? పంచవాయువులు ఈ కర్మేంద్రియాలకి సపోర్ట్ ఇస్తే మాత్రమే మన కర్మేంద్రియాలు పని చెయ్యగలుగుతాయి. దీన్ని క్రియాశక్తి కింద చూస్తాము. ఆ తర్వాత మనోమయ కోశ, మనస్సు ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు, దీన్ని కలిపి మనోమయ కోశ అంటాము. మనము ఈ ప్రపంచంలో ఏమేం చూస్తామో వింటామో అంటే ఈ లోకాన్ని మనము లోపల ఎలా తీసుకుంటున్నాము? జ్ఞానేంద్రియం ద్వారా తీసుకుంటున్నాము. దానితో మనసు ఉంటేనే, ఇప్పుడు చూడండి, మనకు మనసు బాగలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడో ఒక సంతలో వెళ్తున్నాను, ఎవరో జ్యోతి అని పిలిస్తే కూడా నాకు ఏమీ వినపడుతుంది, చెవులకి వినపడుతుంది, కానీ ఇక్కడ రిజిస్టర్ అవ్వట్లేదు. ఎందుకు? మనస్సు బాగలేదు. ఒట్టి జ్ఞానేంద్రియాలు పనిచేస్తే అవ్వదు, నడవదు. మనకు జ్ఞానేంద్రియాలతో మనస్సు కూడా పనిచేస్తేనే మనకు ఏమేం చూసామో ఏమేం విన్నామో అది మనకు పనికి వస్తుంది. ఇలా మనం ప్రపంచాన్ని గ్రహిస్తే ఏమవుతుంది? మనకు ఇచ్ఛ, కోరికలు, అన్ని భావనలు, ఇమోషన్స్ అంటాము, అవి అన్నీ ఇక్కడ పుట్టుతున్నాయి. అవి అన్ని చూస్తే మనకు అన్ని భావనలు పుట్టుతున్నాయి. అందులో ప్రముఖంగా ఇచ్ఛాశక్తి. ఇది కావాలి, కోరిక అది కావాలి. ఆ కోరిక అనేది ఉంది కాబట్టి మనము తత్వబోధ నేర్చుకుంటున్నాము. నాకు తత్వబోధ నేర్చుకోవాలి అని ఆశ, కోరిక పుట్టింది కదా. అంటే ఈ కోరికలు, ఇచ్ఛ, కామ అనేది కూడా ఒక అనుగ్రహమే. భగవంతుడి మనకి ఇచ్చిన ఒక వరం ఇది. ఇది లేదు అంటే మనకి ఎందులో కూడా ఆసక్తి ఉండదు. తినే ఆసక్తి ఉండదు, పండుకునే ఆసక్తి ఉండదు. అయితే జీవితం అంటే ఏంటి మరి? అయితే మనకు కామ అనేది ఉండాలి, కానీ దాన్ని పరిశుద్ధంగా చేస్తూ వెళ్ళాలి. చిన్నగా ఉండినప్పుడు మనకు ఏదో ఒక కోరిక ఉండింది, అదే కోరిక ఇప్పుడు లేదు, ఇప్పుడు మారింది. అలాగే మారాలి అంటే మంచి మంచి కోరికలు మనకు ఉండాలి. మంచి కోరికలు అంటే అధ్యాత్మ పథంలో, అధ్యాత్మ క్షేత్రంలో మనకు కోరికలు వస్తే, అలాంటి కోరికలు వస్తే భగవంతుడు మనకు చాలా సపోర్ట్ ఇస్తాడంట. అయితే ఇలాంటి కోరికలు రావాలి అని కోరిక ఉండాలి. అదే ఇచ్ఛాశక్తి. ఈ మనోమయ కోశ అనేది ఇచ్ఛాశక్తిని చూపిస్తుంది. విజ్ఞానమయ కోశ, ఇందులో బుద్ధి, 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలు విజ్ఞానమయ కోశంలో ఉంటాయి, మనకు మనోమయ కోశంలో కూడా పనిచేస్తాయి. బుద్ధి పని చేయాలి అంటే అక్కడ జ్ఞానేంద్రియాలు ఉండాలి. జ్ఞానేంద్రియాల ద్వారా మనము గ్రహిస్తున్నాము, దాన్ని బుద్ధి అప్లై చేసి, ఓహో ఇది ఇలాగే, నాకు ఇది అర్థం అవుతుంది, అమ్మో తత్వబోధ కష్టం ఉంది, అర్థం అవట్లేదు, ఇది కూడా జ్ఞానమే కదా, అర్థం అవుతుంది, అర్థం అవట్లేదు, ఇవి అన్నీ ఒక జ్ఞానం. అది అక్కడ బుద్ధి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. ఇది మనకు జ్ఞాన శక్తిని చూపిస్తుంది. మన కంప్లీట్ లైఫ్ అంటే దేని గురించో జ్ఞానం వస్తుంది. ఆ తరువాత కోరిక పుట్టుతుంది. ఆ తరువాత ఆ కోరిక తీర్చుకోవడానికి ఏం చేయాలో అది చేస్తాము. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఇవి 3 మనకు ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశలో ఉంటాయి. లోపల ఉన్నటువంటిది ఆనందమయ కోశ.
ఇది కారణ శరీరం ఎలాగుందో అలాగే ఉంటుంది. మనము సుప్తావస్థ గాఢ నిద్రలో ఉంటే ఎలాగ ఒక ఆనందం ఉంటుందో అలాంటి ఆనందం ఇక్కడ ఉంటుంది. ఇది మలిన సత్వం అన్నారు. సత్వ, రజ, తమ ఇవి 3 గుణాలు. దీని గురించి మళ్ళీ వర్ణన తత్వబోధలో లాస్ట్లో ఇస్తున్నారు ఆదిశంకరాచార్యులు. సత్వ అంటే జ్ఞాన, రజ అంటే పని చేసేది, యాక్టివ్గా ఉండటం, తమ అంటే ఒక జడత్వం, ఇనర్షియా అంటాం, ఆసక్తి లేకపోవడం. ఇప్పుడు నిద్రపోయినప్పుడు తమో గుణ ఎక్కువ ఉంటుంది. తమో గుణ ఎక్కువ ఉంది కాబట్టి మనము నిద్రపోతాము. అంటే అందరికీ కావాల్సిందే. అందరిలో సత్వ, రజ, తమ 3 కూడా ఉంటాయి. 3 గుణాలు కూడా అందరిలో ఉంటాయి. నిద్రపోయినప్పుడు పని ఏమన్నా చేస్తున్నామా? గాఢ నిద్రలో స్వప్నావస్థలో ఉంటే కళలు చూస్తాము. ఇది స్వప్నావస్థ కూడా కాదు, గాఢ నిద్ర. అప్పుడు పని ఏమి చేయట్లేదు, అంటే రజోగుణ శూన్యమైపోతుంది. తమోగుణ ఎక్కువ ఉంది, సత్వగుణ కొంచెమే ఉంది. ఎట్లా తెలుస్తుంది కొంచెమే ఉంది అని? లేచిన తరువాత అయ్యో నాకు ఏమీ తెలియలేదు, అంత గాఢ నిద్రలో ఉన్నాను నేను అప్పుడు అని చెప్పట్లేదా? ఏమీ తెలియలేదు, దాని గురించి జ్ఞానం ఉంది కదా. అయితే కొంచెం సత్వ పని చేస్తుంది అక్కడ, అందుకే మలిన సత్వం అన్నారు. మలినమైనది, పరిశుద్ధమైన సత్వం కాదు. ఎందుకంటే తమోగుణ ఎక్కువ ఉంది, కొంచెమే సత్వ, దానికి మలిన సత్వం అన్నారు. ఇవి 5 కోశాలు, పంచకోశాలు అంటాము. ఇది పంచకోశ అని చెప్తున్నారు. ఇంకా వచ్చే విషయం ఏంటి అంటే ఆత్మ. 3 శరీరాలు, పంచకోశాలు, 3 స్థితిలు, దీని గురించి చెప్పి ఇవి అన్ని అనాత్మ. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి, దీని గురించి మనకు వర్ణన. ఇక్కడ ఇది చదివే ముందు కొంచెం మనం విచారం చేద్దాం. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర, ఇవి 3 కూడా వస్తు అలాగే. ఎందుకంటే పంచభూతాల నుండి వచ్చిన ఇవి 3 శరీరాలు. దీనికి ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యాటర్ అంటాము. మ్యాటర్, ఎనర్జీ, ఒక వస్తు, దానికి ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు ఈ గ్లాస్ చూస్తే ఇది ఒక వస్తు, ఇది జడ వస్తు. జడ అంటే అచేతనమైనది, ఏ చేతనము ఇందులో లేదు. మనం దీన్ని కొడితే అయ్యో జ్యోతి నన్ను కొడుతుంది అని అనిపిస్తుందా? గ్లాస్కి ఎట్లా అనిపిస్తుందా? అలాంటి భావనలు లేవు, ఎందుకంటే అందులో ఆ చేతన అనేది లేదు. అందుకే జడ వస్తు అంటాము. ఇది ఇందులో ఏమున్నాయి? పంచభూతాలు మాత్రమే. మన శరీరాన్ని చూస్తే ఏమున్నాయి? పంచభూతాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ గ్లాస్కు మన శరీరానికి ఏమి తేడా ఉంది? అందులో ఉన్నటువంటి మెటీరియల్, అందులో కూడా పంచభూత, ఇందులో కూడా పంచభూత. అయితే దానికి దీనికి ఏం తేడా ఉండకూడదు కదా. కానీ మనకు తెలుస్తుంది, నా శరీరం ఇలా టచ్ చేస్తే తెలుస్తుంది, నేను మాట్లాడుతున్నాను, నాకు కనపడుతుంది, వినపడుతుంది, ఇవన్నీ తెలుసు కదా. అయితే ఈ గ్లాస్లో చేతన లేదు, నాలో చేతన ఉంది. ఈ దేహ అనేది పంచభూతం నుండి మాత్రమే వచ్చింది. పంచభూతం మాత్రమే అంటే ఇది కూడా జడ, ఈ దేహ కూడా జడ. కానీ మనకు అనుభవానికి వస్తుంది ఇది జడ కాదు, ఇది అచేతన కాదు, ఇందులో ఏదో ఒక చైతన్యం ఉంది. అందరికి అలా తెలుసు కదా, నాది ఏదో, నాలో చేతన ఉంది, చైతన్యం అనేది ఉంది, అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను. ఈ గ్లాసు మాట్లాడట్లేదు. ఎందుకు?
ఆ చైతన్య అనేది అందులో లేదు. నాలో ఆ చైతన్యం ఉంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో ఇడ్లీ పెట్టుకున్నాను, ఎందుకంటే వాళ్ళ పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని చూస్తున్నాను. ఇడ్లీ అనేది ఒక జడ వస్తు. కొడితే ఏమీ తెలియట్లేదు, తిట్టితే ఇడ్లీకి ఏమీ తెలియట్లేదు. అంటే ఆ చైతన్య లేనటువంటి ఒక జడ వస్తు ఈ ఇడ్లీ. ఇప్పుడు ఈ ఇడ్లీని నేను తింటాను. ఏదైనా ఆహారం మనం తీసుకుంటే ఏమవుతుంది? ఆ ఆహారం అరుగుతుంది. మన దేహానికి ఏమేం కావాలో, అందులో ఏమేమో మినరల్స్, విటమిన్స్ అవి అన్నీ ఉంటాయి కదా, అవి అన్నీ తీసుకొని ఏం అవసరం లేదో దాన్ని బయట పెట్టేస్తుంది మన శరీరం. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అంటాము, మూలకాలు. మన రసాయన శాస్త్ర కెమిస్ట్రీలో చూస్తే పీరియాడిక్ టేబుల్, ఎవరైనా కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలుస్తుంది. పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది. అందులో ఈ మూలకాలు, రాసాయనిక మూలకాలు, ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్ని లిస్ట్ పెట్టారు. ఉదాహరణకు చెప్పాలంటే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఇలాంటిదన్నీ, సోడియం, ఇవి అన్నీ ఉంటాయి. మన దేహంలో కూడా అవి అన్నీ ఉన్నాయి. అంటే మన దేహం అంటే ఒక కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ అని చెప్తాము. బయో అంటే ఏది జీవం ఉందో దానికి బయో. అది ఎట్లా తెలుసు? ఇవి అన్ని ఎలిమెంట్స్ నా దేహంలో ఉన్నాయి ఎట్లా తెలుస్తాయి? అన్ని నార్మల్గా ఉండినప్పుడు మనకి ఏమి అవసరం లేదు, ఏమీ తెలియట్లేదు. మనకు ఎప్పుడు ఆరోగ్యం బాగలేదో అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే బ్లడ్ టెస్ట్ చేసుకొని తీసుకురండి అంటారు. బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకువెళ్తే, ఓహో మీకు ఐరన్ తక్కువ ఉందండి, అందుకే మీకు అంత కష్టం అనిపిస్తుంది అంటారు. కాల్షియం తక్కువ ఉంది, పొటాషియం, మెగ్నీషియం ఒకటి చెప్తారు కదా. ఓహో, అప్పుడేం చేస్తామో ట్యాబ్లెట్ మింగుతాము. ఏముంది ట్యాబ్లెట్లో? కెమికల్స్. అలాంటి కెమికల్సే మన లోపల ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీ తీసుకొని ఈ ఆహారం అరుగుతుంది అన్నాను. మన మోడర్న్ సైన్స్, ఆధునిక వైద్య విజ్ఞానం ఉండొచ్చు, లేదా మన గ్రంథాలు ఉండొచ్చు. ఏం చెప్తాయి అంటే, మనం ఏమైనా ఆహారం తీసుకుంటే అవి సప్తధాతులుగా మారుతున్నాయి. అక్కడ ఇడ్లీగా ఉండట్లేదు. ఇడ్లీ తిన్నాము కరెక్టే, కానీ ఇడ్లీగానే ఉంటుందా లోపల? ఆహా, లేదు. సప్తధాతులుగా మారుతున్నాయి. సప్తధాతు అంటే, ఈ సప్తధాతుల గురించి మనము 12వ అధ్యాయ లలితా సహస్రనామంలో చదివాము. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వరదాది నిషేవిత, పాయసాన్న ప్రియ, త్వక్స్థ. త్వక్ అంటే చర్మం. చర్మంలో ఈ రూపంలో తను ఉంది. హాకిని రూపధారిణి, కాకిని రూపధారిణి గుర్తుందా? త్వక్స్థ అంటే చర్మం. తరువాత మాంసనిష్ట, మేధోనిష్ట, రుధిర అంటే రక్తం. మాంస, రక్తం, మన బోన్ మ్యారో, ఇవి అన్నీ అస్థి సంస్థిత అని చెప్పాము. అస్థి అంటే అక్కడ బోన్. ఇవి అన్ని ధాతులు. తినేసిన ఒక ఇడ్లీ చర్మం అయిపోయింది, మాంసం అయిపోయింది, రక్తం అయిపోయింది. తినేటప్పుడు జడ ఒక వస్తువు, అది అచేతనమైన ఒక వస్తువు. నేను తిన్నాను, తినేసిన తరువాత అది నా చర్మమైంది, రక్తమైంది, మాంసమైంది. ఇప్పుడు అందులో చేతనం ఉంది. అది ఎట్లా? డౌట్ రావాలి, మనకు సంశయం రావాలి. ఒక్క జడ వస్తుని తిని అది పార్ట్ ఆఫ్ మన బాడీ అయిపోయింది. ఇప్పుడు
ఈ చర్మ ఏది? నేను ముందు తినిన ఇడ్లీ లేదా చపాతి, దోశ, ఏదో ఒకటి. అవునా కదా? కానీ దానికిప్పుడు చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే ఒక స్వతంత్రమైన ఒక తత్వం ఉంది. ఎందుకు స్వతంత్ర అంటున్నాను అంటే ఈ దేహ మీద ఆధారపడి లేదు. అది స్వతంత్రమైన ఒక తత్వం. అది చేతన తత్వం, చైతన్య తత్వం. అక్కడ ఉండి అక్కడి నుండి ఈ దేహ ఏం చేస్తుంది? అప్పు తీసుకుంటుంది. ఏ తత్వ స్వతంత్రంగా ఉందో, చేతనంగా ఉందో అక్కడి నుండి ఈ దేహ ఈ చైతన్యాన్ని అప్పు తీసుకుంటుంది. ఈ స్వతంత్రతత్వానికి పేరు ఆత్మ. ఆత్మ అంటే సంస్కృతంలో నేను. ఇక్కడ చూపించానంటే ఎక్కడో ఉంది అని కాదు, మన లోపల ఆ చైతన్యం ఉంది. అది స్వతంత్రంగా ఉంది. దీన్ని ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము చంద్రుడిని చూస్తాము రాత్రి. చంద్రకాంతి, అది పూర్ణిమ, ఇవాళ పూర్ణిమ, మాఘమాస పూర్ణిమ. రాత్రి చూస్తే ఎంతో అందంగా ఉంటాడు చంద్రుడు. చంద్రకాంతి, దానికి సంస్కృతంలో పేరు చంద్రిక, తెలుగులో వెన్నెల. ఎంత చూస్తే ఎంత ఆనందం అవుతుంది, అవునా కదా? కానీ మనం ఒక్కసారి ఆలోచించాలి. సూర్యుడు అనేది ఒక నక్షత్రం. నక్షత్రానికి స్వ వెలుగు ఉంటుంది, స్వయం ప్రకాశ అది ఉంటుంది. మన పృథ్వీ అనేది ఒక గ్రహం, ఒక ప్లానెట్. ఈ గ్రహాలకి స్వప్రకాశ లేదు. మనకుందా? పృథ్వీకి మన ప్రకాశం లేదు, కానీ మనము సూర్యుడి నుండి అక్కడి నుండి మనకు పడుతుంది, అక్కడి నుండి మనము తీసుకుంటున్నాము. ఈ పృథ్వీ అనేది వెలుగుని ఎక్కడి నుండి తీసుకుంటుంది? సూర్య భగవాన్ దగ్గర అప్పు తీసుకుంటుంది. పృథ్వీకి స్వయం ప్రకాశ లేదు. పృథ్వీ అనేది ఒక గ్రహ. చంద్ర అనేది ఒక ఉపగ్రహ. గ్రహ కూడా కాదు, ఒక ఉపగ్రహ. అంటే చంద్రుడికి కూడా స్వప్రకాశ లేదే లేదు. కానీ మనము చూస్తున్నామే, రాత్రి చూస్తే చంద్రకాంతి ఎంత అద్భుతంగా కనపడుతుంది. ఎక్కడి నుండి వచ్చింది ఈ కాంతి? సూర్య భగవాన్ నుండి వచ్చింది. సూర్య భగవాన్ ప్రకాశ అక్కడ చంద్రుడి మీద పడి అది మనకు కనపడుతుంది. కావాలంటే గూగుల్ కూడా చేసి చూడండి, ఇది సైన్స్. చంద్రుడికి స్వప్రకాశ లేదు. చంద్రుడికి ఉన్నటువంటి కాంతి వెన్నెల అంటాము, అది చంద్రుడిది కాదు. అది సూర్యుడు ప్రకాశం ఇక్కడ ప్రతిబింబం పడుతుంది. ఆ ప్రకాశం మనకు చంద్రుడు ప్రకాశ అని మనము పేరిచ్చాము. చంద్రిక, వెన్నెల అని పేరిచ్చాము. కానీ అది చంద్రుడి ప్రకాశ కాదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఒక్క ఉదాహరణలో ఏమేం పాయింట్స్ మనకు దొరుకుతాయి, ఏమేం అంశాలు దొరుకుతాయో చూద్దాము. మొదటిది, ఈ చంద్రకాంతి వెన్నెల అనేది చంద్రుడి ఒక భాగం కాదు, చంద్రుడికి ఉన్నటువంటి ఒక గుణము కాదు, చంద్రుడి వల్ల వచ్చిన ఒక ఉత్పన్న, ఒక ప్రోడక్ట్ కూడా కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే పార్ట్, ప్రాపర్టీ, ప్రోడక్ట్. ఒక భాగము కాదు, చంద్రుడి భాగమే కాదు. అది చంద్రుడికి ఉన్నటువంటి ఒక గుణము కాదు. అలాగే చంద్రుడి వల్ల వచ్చిన ఒక ఉత్పత్తి కూడా కాదు.
ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఒక స్వతంత్రమైన తత్వం. ఆ సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి లేదు. సూర్యుడి నుండి వచ్చే ఆ వెలుగు చంద్రుడి మీద ఆధారపడి లేదు, కానీ చంద్రుడి మీద పడి చంద్రుడికి ఒక కాంతి ఇచ్చింది ఆ తత్వం. ఏ తత్వం? స్వతంత్రమైన తత్వం, చేతనమైన ఒక తత్వం. అది స్వతంత్రమైన మెటీరియల్ కాదు, ఒక వస్తు కాదు. అలాంటిది దీనికి చంద్రుడికి ఒక చేతనం ఇస్తుంది. చేతనం అంటే ఇక్కడ కాంతి ఇస్తుంది. ఇది రెండవ పాయింట్. ఇంకా మూడవ పాయింట్ అంటే, ఇప్పుడు ఈ సూర్యుడు వల్ల వచ్చిన ఒక వెలుగు, లైట్ చంద్రుడి మీద పడుతుంది. కానీ ఆ లైట్ ఎలాగుంది అంటే, చంద్రుడికి ఒక బార్డర్ ఉంటుంది, సరిహద్దు ఉంటుంది, అక్కడికి మాత్రమే సీమితమైనది కాదు. నాట్ లిమిటెడ్ బై ద బౌండరీస్ ఆఫ్ మూన్. అక్కడికి మాత్రమే కాదు. ఇది మూడవ పాయింట్. నాలుగవ పాయింట్, ఇప్పుడు అక్కడి నుండి చంద్రుడిని తీస్తే ఈ వెలుగు ఏమవుతుంది? ఆ వెలుగు అలాగే పడుతూ ఉంటుంది అక్కడ. అంటే చంద్రుడిని తీస్తే కూడా ఆ వెలుగు అలాగే ఉంటుంది. ఇంకా ఐదవ పాయింట్, లాస్ట్ పాయింట్, అలాగే పడుతుంది అంటే మనకెందుకు కనపడటం లేదు? అలాగే అక్కడ ఉంది అంటే మనం కనపడాలి కదా. ఎందుకు కనపడటం లేదు అంటే, అక్కడ మాధ్యమ లేదు, అక్కడ మీడియం లేదు. ఉదాహరణకు చెప్పాలంటే, ఇంట్లో కరెంట్ ఉందా లేదా, ఎవరో వచ్చి అడుగుతారు, మీ ఇంట్లో కరెంట్ ఉందా ఆంటీ? చాలాసారి మనకి ఇలాగ అవుతుంది కదా. మన ఇంట్లో కరెంటు పోతే వాళ్ళ ఇంట్లో ఉందా లేదా అని ఫస్ట్ చూడటం. వాళ్ళ ఇంట్లో కూడా లేదు అంటే మనకు ఎంతో హాయ్. లేదు, మన ఇంట్లో మాత్రమే లేదు అంటే మనకు పెద్ద కష్టం. అది అయితే ఫస్ట్ వెళ్ళి అడుగుతాం, ఆంటీ మీ ఇంట్లో ఉందా కరెంటు? వాళ్ళకు తెలియట్లేదు. ఎలా చూస్తారు? లైటో ఫ్యానో ఆన్ చేసి అది పని చేస్తుంది అంటే, ఆ ఉంది నాన్న కరెంటు ఉంది అంటాము కదా. కరెంట్ అక్కడ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, కానీ ఉందో లేదో అని చూడటానికి, తెలుసుకోవడానికి అక్కడ ఒక గ్యాజెట్ కావాలి. ఫ్యానో లైటో ఫ్రిడ్జో ఏదో ఒకటి కావాలి. అది పని చేస్తుంది అంటే మనకు తెలుస్తుంది, కరెంట్ ఉంది. ఇప్పుడు కరెంటు సప్లై అంతా ఉంది మా ఇంట్లో, లైటు లేదు, ఫ్యాను లేదు, ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏ ఉపకరణాలు లేవు అనుకోండి, ఏమి లాభం? ఒట్టి ఎలక్ట్రిసిటీ ఉంటే, కరెంట్ ఉంటే మనకి ఏ ప్రయోజనము లేదు. అక్కడ లైట్ కావాలి, ఫ్యాన్ కావాలి, అవన్నీ ఫిక్స్ చేస్తే మనకు ఇప్పుడు ప్రయోజనం. అలాగే ఎలక్ట్రిసిటీ సప్లైయే లేదు అనుకోండి, అన్ని ఉపకరణాలు, అన్ని ఫ్యాన్లు ఉన్నాయి, లైట్ ఉన్నాయి, అన్ని బల్బు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ సప్లై లేదు అంటే ప్రయోజనమా? ఏమి ప్రయోజనం లేదు కదా. ఇక్కడ ఇది కూడా అలాగే అవుతుంది. అక్కడి నుండి ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, సూర్యుడు వెలుగు అక్కడ పడుతుంది, కానీ అక్కడ ఏ మాధ్యమ లేదు. అక్కడ చంద్రుడు అనే మాధ్యమ ఉండినప్పుడు దాని మీద పడి మనకు కనపడుతుంది. ఇప్పుడు చంద్రుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు, పడుతుంది, కానీ అక్కడ ఏ మాధ్యమ లేదు, ఏ మీడియం లేదు, కాబట్టి మనకు ఏమి కనపడటం లేదు. 5 పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తాను. మొదటి పాయింట్, ఈ చంద్రుడి వెలుగు అనేది మనం ఆ పేరు ఇచ్చాము. వెన్నెల ఇవన్నీ పేరు ఇచ్చాము, కానీ ఇది చంద్రుడి ఒక భాగము కాదు, ఒక గుణము కాదు, ఒక ప్రోడక్ట్, ఉత్పత్తి కూడా కాదు. రెండవ పాయింట్, ఇది ఒక స్వతంత్రమైన ఒక తత్వం నుండి చంద్రుడి మీద
కంప్లీట్గా పడుతుంది. అందుకే మనము చంద్రకాంతి కనపడుతుంది. రెండవ పాయింట్ ఒక ఇండిపెండెంట్ ప్రిన్సిపల్. మూడోది, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ బై ద బౌండరీస్ ఆఫ్ మూన్. అంటే మూన్ సరిహద్దుకి మాత్రమే అది సీమితమైనది కాదు. బయట కూడా, ఇప్పుడు చంద్రుడు ఇలాగ ఉన్నాడు అనుకోండి, దాని బయట కూడా అది పడుతుంది. ఇది మూడవ పాయింట్. ఇంకా నాలుగవ పాయింట్, అక్కడి నుండి చంద్రుడిని తీస్తే, అక్కడి నుండి చంద్రుడు వెళ్ళిపోయాడు అనుకోండి, తిరుగుతూ ఉంటాడు కదా, వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఈ కాంతి అలాగే పడుతూ ఉంటుంది. ఇది నాలుగవ పాయింట్. ఐదవ పాయింట్, మనకెందుకు అయితే కనపడటం లేదు అంటే అక్కడ మాధ్యమ లేదు, అది అవ్యక్త రూపంలో ఉంది, అది లేదు అని కాదు. అక్కడ మాధ్యమ లేదు కాబట్టి మనకు కనపడటం లేదు. అంటే వ్యక్తం అవ్వలేదు, అవ్యక్త రూపంలో అక్కడ ఉంది. మాధ్యమ వస్తే కనపడుతుంది. ఎలాగ ఒక ఫ్యాన్ ఆన్ చేస్తే, ఫ్యాన్ ఉంటే కదా ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అని తెలుస్తుంది. లైట్ ఆన్ చేస్తే లైట్ వచ్చింది అంటే కరెంట్ ఉంది అని తెలుస్తుంది. ఒక మాధ్యమ, ఒక మీడియం అక్కడ అవసరం. ఇవి 5 పాయింట్స్ మనము సరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని, అదే తత్వాన్ని ఇక్కడ మనము ఆత్మ ఇంకా మన దేహం, దీనికి అప్లై చేద్దాం. ఆత్మ అనేది సూర్య భగవానుడు ఎలాగున్నాడో అలాగుంటాడు, ఉంటుంది. ఈ చంద్రుడు ఉన్నటువంటిది మనము ఉదాహరణ తీసుకున్నాము, అది ఇప్పుడు మన దేహం. మన దేహానికి చూస్తే ఒక జడ వస్తు, దేహం అంటే ఒక జడ వస్తు, అందులో ఉన్నటువంటిది అన్ని కెమికల్ ఎలిమెంట్స్, పంచభూతాలు. ఒక గ్లాస్ని చూస్తే అది కూడా పంచభూతాలే, అది కూడా కెమికల్ ఎలిమెంట్స్. కానీ మనకు తెలుస్తుంది, మన అనుభవానికి వస్తుంది, ఈ దేహం ఇప్పుడు జడ కాదు, ఇప్పుడు ఇందులో చేతన ఉంది. అంటే అది ఎక్కడి నుండో అప్పు తీసుకుంటుంది. వడ్డీ ఏమి లేదనుకోండి, అప్పు తీసుకుంటుంది. ఎక్కడి నుండి అప్పు తీసుకుంటుంది అంటే ఈ ఉదాహరణలు చూసినట్టు ఆత్మ అనేది ఒక స్వతంత్రమైన చేతన శక్తి. అక్కడి నుండి ఈ దేహం దాన్ని తీసుకుంటుంది. ఆ ఉదాహరణలో ఏమేం పాయింట్స్ చూసామో మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఆత్మ అనేది ఒక స్వతంత్రమైన తత్వం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, పార్ట్, ప్రోడక్ట్, ప్రాపర్టీ కాదు అని. అలాగే ఈ ఆత్మ అనేది ఈ దేహంలో ఒక భాగం కాదు, ఒక గుణము కాదు, ఒక ఉత్పత్తియు కాదు. మళ్ళీ చెప్తాను, ఆత్మ అనేది ఈ దేహంలో భాగం కాదే కాదు, ఒక దేహానికి ఉన్నటువంటి ఒక గుణము కాదు, దేహం ద్వారా వచ్చిన ఒక ప్రోడక్ట్ కూడా కాదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఆత్మ అనేది ఒక స్వతంత్రమైన ఒక తత్వం. ఈ దేహ లేదా ఆత్మ అనేది ఈ దేహం మీద అవలంబన పడి లేదు, ఆధారపడి లేదు. కానీ ఈ ఆత్మ అనేది ఈ దేహంలో అన్ని ప్రతిబింబ ఇచ్చి ఈ దేహాన్ని ఒక జీవిగా మార్పు చేస్తుంది. జడమైన ఈ దేహ ఇప్పుడు ఆత్మ వల్ల చేతనాన్ని పొందుతుంది. ఎక్కడ ఉంది ఆత్మ ఇప్పుడు? ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఫుల్గా కవర్ చేసింది. ఇది రెండవ పాయింట్. ఆ ఆత్మ ఉంది కాబట్టి జీవిస్తున్నాం. ఇప్పుడు
మూడవ పాయింట్, ఆత్మ అనేది ఈ దేహ బౌండరీ ఎలాగుందో, ఎక్కడ ఉందో అక్కడికి మాత్రమే సీమితం కాదు. నాట్ లిమిటెడ్ బై ద బౌండరీస్ ఆఫ్ ద బాడీ. అంటే ఇది లోపల కూడా ఉంది, బాడీ శరీరానికి బయట కూడా ఉంది ఆత్మ అనేది. మూడో పాయింట్ అయింది. నాలుగవ పాయింట్, అక్కడ చంద్రుడిని అక్కడి నుండి తీసేస్తే ఆ సూర్యుడి వెలుగు అలాగే పడుతుంది అని నాలుగవ పాయింట్. అలాగే ఈ దేహంలో ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ దేహ నాశం అయితే ఆత్మ ఎక్కడ పోతుంది? ఆత్మ అలాగే ఉంటుంది. నాలుగవ పాయింట్ అయింది. ఐదవ పాయింట్, అయితే ఎందుకు కనపడటం లేదు? ఇప్పుడు ఇక్కడ ఈ శరీరం కూర్చుంటుంది, మాట్లాడుతుంది, మనకు తెలుస్తుంది ఓ జీవం ఉంది ఇందులో అని. ఇప్పుడు ఈ శరీర నాశం అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఎందుకు కనపడటం లేదు? ఎందుకు ఆ చైతన్య ఇందులో లేదు అంటే ఈ మాధ్యమ, ఈ మీడియం లేదు. అక్కడ ఫ్యాన్ తీసేసి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి ఫ్యాన్ రావట్లేదు అంటే ఫ్యాన్ లేదు అక్కడ. కరెంట్ ఉంది, కరెంట్ వస్తుంది అక్కడికి, ఆ పాయింట్కి కరెంట్ వస్తుంది, కానీ ఫ్యాన్ లేదు కాబట్టి ఫ్యాన్ తిరగదు. అలాగే ఈ దేహం నాశమైంది అంటే ఆత్మ ఎక్కడ పోతుంది? ఆత్మ అక్కడే ఉంటుంది. భగవద్గీత 13వ అధ్యాయ క్షేత్రజ్ఞ విభాగంలో భగవంతుడు ఈ ఆత్మని స్పేస్ అంటే ఆకాశం, మళ్ళీ ఆకాశం అంటే పైన ఉన్నటువంటి బ్లూ ఆకాశం మాత్రమే కాదు, ఇవన్నీ స్పేస్ అంటాము, దానికి పోలిస్తాడు. అంటే అతి సూక్ష్మమైన పంచభూత అంటే ఆకాశం. ఇప్పుడు అన్ని చోట ఉంటుంది. ఏ దేశానికి వెళ్తే కూడా ఆ ఆకాశ, ఈ భారత్లో ఉన్నటువంటి ఆకాశ అది సేమ్, ఏమీ తేడా లేదు. మా ఇంట్లో ఉన్నటువంటి ఆకాశ, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆకాశ, బయట టౌన్లో ఉన్నటువంటి ఆకాశ అన్ని సేమ్, ఏ తేడా లేదు. ఒక్క ఆకాశ అంటే ఒక ప్లేస్ అని అనుకోండి, అందులో నేను ఇల్లు కట్టాను. ఇల్లు కట్టినప్పుడు ఆకాశం ఎక్కడ పోయింది? ఆకాశం ఎక్కడ పోలేదు, అది అక్కడే ఉంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇల్లు నాకు వద్దు, చెడగొడుతున్నాను, అన్ని తీసేస్తున్నాను, వేరే కొత్త ఇల్లు కట్టాలి నాకు. అప్పుడు తీసినప్పుడు మళ్ళీ ఆకాశం కనపడుతుంది, అదే ఆకాశం, ఏ తేడా లేదు. అందుకే విష్ణు సర్వవ్యాపి. విష్ణు అంటే అన్ని చోట ఏది ఉందో దానికి పేరు విష్ణు, సర్వవ్యాపి అని అర్థం. అయితే ఈ ఆత్మ అనేది ఆకాశం ఎలాగ ఉందో అలాగే దానికిన్న సూక్ష్మంగా ఉంటుంది. అది అర్థం అవడానికి మనకు భగవంతుడు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇలా ఉదాహరణ ఇస్తాడు. అయితే ఈ ఆత్మ అనేది కూడా ఈ దేహ నాశం అయిపోతే ఆత్మ ఎక్కడ వెళ్తుంది? ఆత్మ అక్కడే ఉంది, కానీ ఆ మాధ్యమ, ఆ మీడియం అక్కడ లేదు కాబట్టి మనకు వ్యవహారం చేయలేకపోతున్నాము. ఆ దేహంతో ఇప్పుడు వ్యవహారం చేయలేకపోతున్నాము. మళ్ళీ 5 పాయింట్స్ ఒకసారి చూద్దాము. మొదటిది, ఆత్మ అనేది ఈ దేహానికి ఒక భాగం కాదు, ఒక గుణము కాదు, ఒక ఉత్పత్తి, ఒక ప్రోడక్ట్ కూడా కాదు. ఇది మొదటి అంశం. రెండోది, ఆత్మ అనేది ఒక స్వతంత్రమైన నాన్ మెటీరియల్ ప్రిన్సిపల్. అది మెటీరియల్ కాదు, అప్రాకృత, ప్రకృతి నుండి వచ్చినటువంటిది ఆత్మ కాదు. దేహ, మనసు, బుద్ధి అన్ని ప్రకృతి నుండి వచ్చింది. గ్లాస్ ప్రకృతి నుండి వచ్చింది. మనమందరూ కూడా ప్రకృతి నుండి వచ్చాము. కానీ ఆత్మ అనేది ప్రకృతి నుండి వచ్చిన ఒక మెటీరియల్ కాదు. కానీ అది మన దేహాల్లో ఉండి
ఫుల్ కవర్ చేసి మనము జీవంగా ఉంటినటువంటి కార్యక్రమం అది చేస్తుంది. ఇది రెండో పాయింట్. మూడోది, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ బై ది బౌండరీస్ ఆఫ్ ద బాడీ. ఈ బాడీ ఇక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఆత్మ ఉందా? బయట కూడా ఉంది, లోపల ఉంది, బయట కూడా ఉంది. ఇది మూడవ పాయింట్. నాలుగవ పాయింట్, ఈ బాడీ, ఈ శరీరాన్ని ఇక్కడ నుండి తీసేస్తే, నాశం అయితే ఆత్మ అనేది అక్కడే ఉంటుంది. ఐదవ పాయింట్, అక్కడే ఉంది అంటే నాకెందుకు కనపడటం లేదు? ఇంతవరకు ఈ దేహం ఇక్కడ ఉండినప్పుడు ఓహో ఆత్మ ఉంది అని తెలిసింది. ఎందుకు? మాట్లాడుతుంది, అప్పుడు తెలుస్తుంది ఓహో ఇది ఆత్మ ఉంది అని. అదే దేహం నాశమైన పోయినప్పుడు ఆత్మ ఉందో లేదో? ఆత్మ అనేది ఉంటుంది, కానీ ఆ మాధ్యమ లేదు కాబట్టి మనకు వ్యవహారానికి దొరకట్లేదు. అంటే అవ్యక్త రూపంలో ఉంటుంది. అది లేదు అని కాదు, అవ్యక్త రూపంలో. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ అబ్సెంట్, ఇట్ ఈస్ నాట్ అబ్సెంట్. అవ్యక్త రూపంలో అక్కడ ఉంటుంది. ఇది ఐదవ పాయింట్. దీన్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి రావచ్చు. ఇది కరెక్ట్గా ఇక్కడ కూర్చోవాలి. ఈ 5 పాయింట్స్ కూడా మనకు ఇక్కడ కూర్చోవాలి కరెక్ట్గా. మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను. ఇంకొక 2 క్లాసులో కూడా దీని గురించి వర్ణన ఉంటుంది, అప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తాను. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మిక్స్చర్, అంటే ఒక ఆత్మ అనాత్మ ఇవి 2 కలిపియే ఉంటుంది. ఆత్మ మాత్రమే ఉండటము, అనాత్మ లేదే లేదు, అట్లా ఏమీ లేదు. ఎలా కరెంటు ఒక గ్యాజెట్, అవి 2 ఉంటేనే పనికి వస్తుంది మనకు. ఒట్టి ఆత్మ ఉంటే పనికి రాదు. ఒట్టి మెటీరియల్ శక్తి ఇది మాత్రమే ఉంటే, ఆత్మ లేదు అంటే అది కూడా పనికి రాదు. ఎలక్ట్రిసిటీ ఉంది అంటే మనకు అక్కడ గ్యాజెట్స్ ఉంటే మాత్రమే పనికి వస్తుంది. అలాగే గ్యాజెట్స్ మాత్రమే ఉంటే ఎలక్ట్రిసిటీ లేదు అంటే అది కూడా మనకు పనికి రాదు. అలాగే ఏమేమున్నాయో అన్ని ప్రపంచంలో ఏమేమున్నాయో అన్ని చోట మనము 2 కూడా ఉన్నాయి. ఆత్మ ఉంది, అనాత్మ కూడా ఉంది. అనాత్మ అంటే మెటీరియల్, అది జడ అచేతన. ఆత్మ అంటే ఈ చైతన్యం. దానికి ప్రజ్ఞ, ఆత్మ, ఇంకా వేరే వేరే పేర్లు కూడా మనము ఇవ్వచ్చు. ఇంకా ఈ అనాత్మ అనేది మనము చూసాము ఒక జడ వస్తు. మనం ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారు అంటే, ఆత్మ అనేది స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరము కాదు, దానికిన్నా భిన్నంగా ఉన్నటువంటిది ఆత్మ అన్నారు. అంటే స్థూల శరీరము ఆత్మ కాదు. ఆత్మ అనేది ఒక ఇండిపెండెంట్ ప్రిన్సిపల్ అని చూసాము. ఎలా సూర్యుడి వెలుగు ఎలాగుంటుందో అలాగే ఒక భిన్నంగా, ఒక ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఒక తత్వం. మనము మిక్స్చర్, ఆత్మ అనాత్మ మిక్స్చర్ అని తెలిసినప్పుడు మనము ఒక మెడిటేషన్ చేసుకోవాలి. ఏంటంటే, నేను అనేది ఈ శరీరం కాదు. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ కాంప్లెక్స్, బిఎంఐ కాంప్లెక్స్ లేదా బిఎంఐఎస్ కూడా అంటారు, సెన్స్ ఆర్గన్స్. నేను అంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. నేను అంటే ఇది ఏవి కూడా కాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదటిగా మనము నేను అంటే ఇది కాదు, మళ్ళీ మళ్ళీ ఈ ఆలోచన మనం అక్కడ తీసుకురావాలి. ఈ స్థూల శరీరం అనేది ఒక వస్తు, ఒక జడ వస్తు. ప్రపంచం అనేది
అది కూడా ఒక జడ వస్తువు. ప్రపంచం అనేది ఒక దూరం ఎక్కడో ఉంది అనుకుందాం. టౌన్ అనేది అక్కడెక్కడో ఉంది. దూరం ఉన్నటువంటి ఒక వస్తువు అని తెలుసుకుందాం. దేహ అనేది అది కూడా వస్తువే, కానీ ఇక్కడ దగ్గర ఉంది. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటాము. కళ్ళజోడు పెట్టుకొని ఒక టీవీ చూస్తాను, లేదా బుక్ చూస్తాను, లేదా ఏదో ఒకటి చూస్తాను, ఒక చైర్ చూస్తాను అనుకోండి. చైర్ అనేది ఒక దూరంగా ఉన్నటువంటి ఒక వస్తువు. అదే కళ్ళజోడు ఎక్కడ ఉంది? దగ్గర ఉంది. కళ్ళజోడిని ఉపయోగించి ఆ టీవీ చూస్తాను, చైర్ చూస్తాను, బుక్ చదువుతాను. అవి అన్నీ కొంచెం దూరంగా ఉన్నటువంటి వస్తువుని ఈ కళ్ళజోడు అనే ఒక దగ్గర ఉన్నటువంటి వస్తు ద్వారా చూస్తున్నాను. అంటే ఈ కళ్ళజోడు అనే వస్తువుని ఉపయోగించి దూరంగా ఉన్నటువంటి వస్తువుని చూస్తున్నాను. అలాగే ప్రపంచం అనేది దూరంగా ఉన్నటువంటి వస్తువు, దేహ అనేది దగ్గర ఉన్నటువంటి వస్తువు. ఈ దేహాన్ని ఉపయోగించి ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నాను. నేను అంటే ఎవరక్కడ చేస్తున్నాను అంటే దేహాన్ని ఉపయోగించి చేస్తున్నాను. అంటే నేను అంటే ఈ దేహం కాదు, దేహాన్ని ఉపయోగిస్తున్నాను. నిమిత్త మాత్ర భవసవ్యసాచిన్ అన్నాడు భగవంతుడు 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఈ దేహ అనేది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఎవరు ఉపయోగిస్తున్నారు ఈ దేహాన్ని? నేను. నేను అంటే దేహ కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కావు. నేను అంటే ఆత్మ. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం. ఆదిశంకరాచార్యులు రచించిన నిర్వాణ షట్కం, ఆత్మ షట్కం అనే 6 శ్లోకాలు ఉన్నటువంటి ఒక స్తోత్రం. మనస్సు, బుద్ధి, అహంకార, చిత్త నా అహం. నేను అంటే ఇది కాదు. నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణనేత్రే, ఇవి అన్ని జ్ఞానేంద్రియాలు. నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు, పంచభూతాలు, అవి కూడా కాదు. చిత్ ఆనంద రూప శివోహం శివోహం. మంగళమైన ఆనంద రూపంగా ఉన్నటువంటి ప్రజ్ఞ అనేది నేను. చిత్ అంటే అక్కడ ప్రజ్ఞ, కాన్షియస్నెస్ అంటాము. అది నేను. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 5 శ్లోకం ద్వారా నేను అంటే ఇది కాదు, ఇది కాదు అంటారు. తల్లి కాదు, తండ్రి కాదు, గురువు కాదు, శిష్య కాదు. అహం లాస్ట్ 6వ శ్లోకంలో అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం. అన్ని చోట ఉన్నటువంటి చిదానంద రూప. వికారం, ఏ వికారము లేదు, ఏ వికల్పము లేదు, సంకల్ప వికల్ప ఏమీ లేవు. అలాంటి చిత్ ఆనంద రూప, సచ్చిదానంద రూప అన్నారు ఈ తత్వబోధంలో. ఆ సత్ చిత్ ఆనంద అంటే ఏంటో తర్వాత చూద్దాము. ఇక్కడ మనస్సు కూడా నేను కాదు. మనము ఒక్కొక్కసారి చెప్తాము, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. ఎవరు నేను అంటే అక్కడ మనస్సు. ఈ స్థూల శరీరానికి సుఖ దుఃఖ ఏముంది? మనస్సుకి అవి అన్నీ. అక్కడ నేను సంతోషంగా ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను అంటే నేను అంటే మనస్సు. మనం ఇలాగే తీసుకుంటున్నాము కదా. నేను లావుగా ఉన్నాను, బక్కగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను కదా.
అందంగా ఉన్నాను, అందంగా లేను. ఇవి అన్నీ స్థూల శరీరం. ఈ స్థూల శరీరాన్ని నేను అని అనుకుంటున్నాము, లేదా మనస్సుని నేను అనుకుంటున్నాను. నాకు అర్థం అవుతుంది, నాకు అర్థం అవట్లేదు, నేను చాలా ఇంటెలిజెంట్, నేను అస్సలు ఇంటెలిజెంటే కాదు. ఇవి అన్నీ బుద్ధి. నేను అంటే అక్కడ బుద్ధి. మనము నేను అంటే స్థూల శరీరం అనుకుంటాము, లేదా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, ఇవి అన్నీ మనం అనుకుంటున్నాము. అవి ఏవి కూడా మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం, అది నేను కాదు. నేను అనేది ఒక స్వతంత్రమైనది. అది అంత సులభంగా మనకు అర్థమవదు. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో మనస్సు అనేది ఉంది, అది నేను అని కాదు అంటే ఎట్లా చెప్తాము? ఈ సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు నేను కాదా? ఇప్పుడు మన ఐ టెస్ట్కి మనం వెళ్తాము. అక్కడ వాళ్ళు ఒక బోర్డులో పెద్ద అక్షర చూపిస్తారు, చదవండి అంటారు, చదువుతాము. ఇక కొంచెం కొంచెం చిన్న 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 చూపిస్తారు. అప్పుడు నాకు తెలుసు నేను చదవగలుగుతానో లేదో, అంటే ప్రతి ఒక్కరికి నేను దీన్ని చదవగలుగుతాను, లేదు నాకు కనపడటం లేదు, చదవలేకపోతున్నాను అని దాని గురించి మనకు అనుభవం వస్తుంది. ఆ శక్తి గురించి మనకు అనుభవం వస్తుంది. అంటే చూసే శక్తి నేను కాదు, వినే శక్తి నేను కాదు. వినే శక్తి అంటే సూక్ష్మ శరీరం, చూసే శక్తి సూక్ష్మ శరీరాల్లో ఒక అంగం, అది నేను కాదు అని ఇప్పుడు తెలుసుకోవాలి. నాకు వినపడుతుందో లేదో అని నాకు తెలుస్తుంది, అవునా కదా? మనకందరికీ తెలుస్తుంది, ఏమి వినపడటం లేదే నాకు, ఎందుకు? ఓహో డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఏంటి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి అని తెలుస్తుందో లేదో మనకు తెలుస్తుంది. నాకు వినపడుతుంది. ఆ శక్తి గురించి మనకు అనుభవం వస్తుంది. ఈ శక్తి ఉందో లేదో అని మనకు అనుభవం వస్తుంది అంటే అది నేను కాదు. నాకు అనుభవం వస్తుంది శక్తి ఉందో లేదో అని, అంటే ఆ శక్తి అనేది నేను కాదు. ఒక వస్తువు ఉంది, గ్లాస్ ఉంది, దీన్ని నాకు కనపడుతుంది, నేను ఇలాగే ఆహా ఇది ఎలాగుంది, సాఫ్ట్ ఉందా రఫ్ ఉందా అన్నీ తెలుస్తుంది. అయితే ఏది చూస్తున్నామో అది ఒక వస్తువు, ఒక జడ వస్తువు. శరీరం అనేది చూస్తున్నామా మనము? చూస్తున్నాము కదా, టచ్ చేస్తే తెలుస్తుంది, అవునా కదా? అయితే ఇది కూడా ఒక వస్తువు. ఏమేం మనకు అనుభవానికి వస్తుందో అవి నేను కాదు. మనస్సు అనేది సంతోషంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, మన అనుభవానికి తెలుస్తుందో లేదో? తెలుస్తుంది. ఇవాళ సంతోషంగా ఉన్నాను, కొంచెంసేపు అయిన తర్వాత ఏదో ఒక న్యూస్ వస్తుంది, నాకు సంతోషంగా లేను, ఇప్పుడు దుఃఖంగా ఉన్నాను. మన అనుభవానికి అది వస్తే అది నేను కాదు. మనస్సు, బుద్ధి ఇవి అన్నీ మన అనుభవానికి వస్తుంది. నాకు మలయాళం తెలీదు, నాకు కన్నడ తెలుసు. జ్ఞానం గురించి అజ్ఞానం గురించి మనకు తెలుస్తుంది. అంటే అక్కడ బుద్ధి నేను కాదు. మనస్సు ఎలాగుందో నాకు అనుభవానికి వస్తుంది, అయితే మనస్సు నేను కాదు. ఇలాగే కొంచెం కొంచెం చిన్న చిన్న స్టెప్ వేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది, నేను అంటే శరీరం కాదు, స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, కారణ శరీరం కాదు. సూక్ష్మ శరీరంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 17 అంశాలు ఉన్నాయి. అవి ఏవి కూడా నేను కాదు. నేను అంటే స్వతంత్రమైన ఒక తత్వం, చైతన్యమైన ఒక తత్వం.
ఇది అప్రాకృత అంటాము. అంటే నాన్ మెటీరియల్, ఒక వస్తు కాదు, అనుభవానికి రాదు. ఆత్మ అనేది మన అనుభవానికి రాలేనటువంటిది. ఇప్పుడు అగ్ని ఉంది. అగ్ని వేరే అన్ని వస్తువుల్ని కాల్చేస్తుంది. అగ్ని కాలుస్తుందా? లేదు కదా. అలాగే ఆత్మ అనేది అనుభవానికి దొరకదు. మన మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలకి దొరకదు. అలాంటి ఒక్క తత్వానికి పేరు ఆత్మ అని మన శాస్త్రాల్లో, వేద, ఉపనిషత్ అన్నీ చెప్తున్నాయి. అయితే దీని గురించి మళ్ళీ మనము మనన చేయాల్సిందే. లేకపోతే మనకు కొంచెం అర్థం అవ్వదు. చెప్పినప్పుడు అర్థం అయినట్టు ఉంటుంది. ఆ తర్వాత 5 పాయింట్స్ ఏంటో మనం అందరు కూడా రాసి పెట్టుకోవాలి. మళ్ళీ నాకు గుర్తు ఉంటుందో లేదో అని చూడండి. నాకు వస్తుందా లేదా, ఇవి ఏం 5 పాయింట్స్ ఏంటి అని అందరికీ కూడా ఇక్కడ కరెక్ట్గా మన మెమరీలో పెట్టుకోవాలి. వేరే ఎన్నో అనవసరమైన విషయాన్ని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు అవి అన్నీ తీసేసి దీనికి ఇక్కడ స్పేస్ కావాలి. లేదు అంటే మనము ముందుకు వెళ్ళలేము. అందుకే అందరూ కూడా మళ్ళీ దీని గురించి మనన చేసి నామస్మరణ చేస్తూ అధ్యాత్మ పథంలో ముందుకెళ్తాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांतिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.